మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల విషయంలో ఎగ్జిబిటర్లకి, ప్రొడ్యూసర్లకి, ఎగ్జిబిటర్లకి, డైరెక్టర్లకి కూడా ఒక వార్ అయితే నడుస్తుంది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా మారాయి. థియేటర్లో ఉన్న వసతులకు సంబంధించి కానీ, థియేటర్లో ఉన్న స్నాక్స్కి సంబంధించి కానీ, మల్టీప్లెక్స్లో ఉన్న ఆ స్నాక్స్ పట్ల, రేట్ల పట్ల కూడా తనిఖీ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఉన్నతాధికారులందరూ కూడా థియేటర్ల పైన రైడ్స్ మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా థియేటర్లో మల్టీప్లెక్స్లో ఉన్న రేట్లు చూసి అధికారులందరూ కూడా అవాక్కైన సందర్భం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పోరాట సమితి నాయకులు మన దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి అసలు ఏంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పోరాట సమితి ఈ విషయం పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, థియేటర్లో ఉన్న స్నాక్స్ రేట్ల పట్ల మీరు చూశారు. సో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా, డిప్యూటీ సీఎం కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే థియేటర్లో ప్రేక్షకుల మూత్రాన్ని కూడా పట్టుకెళ్ళి వీళ్ళు ఏదన్నా కూడా అమ్మేసే అవకాశం ఉంది. అంత దౌర్భాగ్యమైనటువంటి థియేటర్ల మాఫియా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ విడిపోయిన తర్వాత మీ రాష్ట్రంలో మీరు ఏ ధరలకైనా అమ్ముకోండి, అక్కడ తయారు చేసే పఫ్, నాణ్యత లేని పఫ్లు కానీ, సమోసాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్లో మా ప్రేక్షకులకి వందలాది రూపాయలు పెట్టి అమ్మి మా రక్తాన్ని తాగడానికి సిగ్గులేదా? మీ 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 మాఫియా ప్రొడ్యూసర్లు అడుగుతున్నాం. ఆ థియేటర్ని కబ్జాలు చేసి, మా ఆంధ్రప్రదేశ్ థియేటర్లు కబ్జాలు చేసి, ఆ థియేటర్లు ఓనర్ని రోడ్లు పాలు చేసినటువంటి ఆ మాఫియాకి సిగ్గులేదా? ఇంతకంటా బిచ్చం ఎత్తుకోవడమే ఉత్తమం అని చెప్పేసి ఆ దిల్గాడికో లేకపోతే గల్గాడికో లేకపోతే ఇంకెవరికైనా సరే మేము ఆంధ్రప్రదేశ్ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఈ దోపిడీని చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరించొద్దు. ఇది ఆంధ్రప్రదేశ్ కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించింది. మీరు చేస్తున్న వాక్యాల్లో ఒక మాఫియా ఉంది. ఈ ఏదైతే ఉందో ఈ తతంగానికంతలో కూడా కొంతమంది ఒక వ్యక్తులు ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరై ఉంటారు? మేము అంటే మాకైతే స్పష్టంగా మాకు ఎవరి మీద వాళ్ళెవరో మాకు పరిచయం లేదు. వాళ్ళ మీద వాళ్ళే, లేదా మీడియా కథనాల ప్రకారం ఆ నలుగురు 10 మంది అయిపోయారని, లేకపోతే అందులో వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఎవరైతే అన్ని థియేటర్లు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్లు కూడా తెలంగాణ నుంచి గుప్పెట్లో పెట్టుకొని శాసిస్తూ మా ప్రజల వినోదాన్ని విషాదం చేస్తున్నారే, వాళ్ళపైనే మా పోరాటం. వినోదాన్ని విషాదంగా మారుస్తున్నారు చూసారా? చిన్నపిల్లలు వాటర్ తాగుదామన్నా కూడా ఆ వాటర్ రేటు కూడా 100 రూపాయలు పెట్టారు ఆ వెధవలు. అలాంటి గలీజు వెధవల పైనే మా ఆంధ్రప్రదేశ్ ఈ అభివృద్ధి వేదిక పోరాటం చేస్తున్నాం, న్యాయపరమైన పోరాటం చేస్తున్నాం. వాళ్ళ మీద కేసులు కూడా వేస్తున్నాం. అసలు అన్ని థియేటర్లు ఎట్లా లీజు తీసుకున్నారని చెప్పేసి మీరు చెప్పండి. అసలు యాక్చువల్ గా ఏదైతే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఏవైతే సింగిల్ స్క్రీన్ థియేటర్లకి, మల్టీ స్క్రీన్ థియేటర్లకి మధ్య ఒక వార్ నడుస్తా ఉంది. ఏదైతే ఉందో అసలు ఈ తతంగం జరగడానికి గల ముఖ్య కారణం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా పర్సెంటేజ్ ఇవ్వాలి మల్టీ స్క్రీన్స్ లాగా అని చెప్పి ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలందరూ కూడా శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్నాయి. కానీ ఉన్న పలంగా ఒక్కసారిగా ఈ నిరసన కాస్త సంబంధం లేని వ్యక్తులు భుజానికి ఎత్తుకొని దాని ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇదంతా కూడా హరిహర వీరమ్మలు సినిమా, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా రిలీజ్ సందర్భంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు పెట్టారో, ఈరోజు అదే విధంగా ఈరోజు కూడా ఆ సినిమా రిలీజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇబ్బంది అంటే కొంతమంది నలుగురు వ్యక్తులు ఇబ్బంది పెట్టే ఈ కార్యక్రమం. ఒకప్పుడు ఒక థియేటర్కి వెళ్ళాలంటే కుటుంబ పరంగా అందరూ కూడా వెళ్ళి సంతోషంగా వెళ్ళి వచ్చే రోజులు ఉండేవి. ఈ రోజు ఎవరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరు కూడా సినిమా థియేటర్లకు వెళ్ళడమే మానేశారు. వెళ్తే ఒకరు వెళ్ళడమో లేకపోతే ఇద్దరు వెళ్ళడమో జరుగుతుంది. కానీ ఎందుకంటే అక్కడ జరుగుతున్న థియేటర్లో జరుగుతున్నటువంటి మాఫియా, ఏ కూల్ డ్రింక్ కొనాలన్నా, ఒక సమోసా కొనాలన్నా భయపడి పిల్లలు కూడా తీసుకెళ్ళడం మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటుంది ఏంటంటే, ఇదంతా ఈ మాఫియా అంతా మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీరు ఇటువంటి మాఫియాని అరికట్టవలసిందిగా ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పుడు నిజంగా థియేటర్లో స్నాక్స్ రేట్ల పట్ల అధికారులు కూడా రైళ్లు చేయడం జరిగింది. ఒక్కసారిగా వాళ్ళు కూడా అవాక్కైన సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే బీభత్సంగా రేట్లు ఉన్నాయి. వాటర్ బాటిల్ ఖరీదు కావచ్చు, లేకపోతే సమోసా రేట్లు కావచ్చు. సుమన్ టీవీ కూడా థియేటర్ వద్దకు వెళ్ళింది. సుమన్ టీవీ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ రేట్లు చూసి నిజంగా అవాక్కయ్యాం. సో ఈ రేట్ల పట్ల ఎట్లా భావిస్తారు మీరు? సినిమా థియేటర్లో వినోద కార్యక్రమం చేయవలసింది జనాలు, ప్రజలు వినోదం కోసం ఏదో సరదాగా ఈరోజు టైం పాస్ చేద్దాం అనుకుని సినిమా చూడడానికి వెళ్తే ఆ సినిమా థియేటర్లో అది ఈ రోజు కాదు, 30 ఏళ్ళ నుండి 3 శతాబ్దాల క్రితం నుండి జరుగుతున్న మాఫియా ఇది. అయితే గతంలో 94లో ఇదే థియేటర్లు అంట ఇలాంటి కార్యక్రమం ఇలాగే సేలింగ్ చేస్తుంటే అప్పుడు సిపి గారు కొంతమంది కంప్లైంట్ ఇస్తే సిపి గారు, నాయక్ గారు థియేటర్ యజమానులందరూ పిలిపించి ఒక రోజల్లా ఉదయం తీసుకొచ్చి రాత్రి 8 గంటల వరకు ఉంచితే అదే థియేటర్ ఓనర్స్ అందరినీ ఉంచితే ఆ ఓనర్స్ అందరూ కలిపి ఆ రోజు ప్రెసిడెంట్ ఎవరు, ఇప్పుడు గోకుల్ థియేటర్ ఓనర్, అప్పుడు థియేటర్ ఓనర్ ప్రెసిడెంట్ అతను చేస్తాడంటే అందరితో మాట్లాడుతామని చెప్పి ఆ కమిషనర్ గారితో మాట్లాడి అప్పుడు థియేటర్లో ఏమనంటే థియేటర్ యజమానులందరూ ఏం చెప్పారంటే ఈ బయటికి అమ్మేటప్పుడు సామాన్లు సమోసా డ్రింక్స్ బాటిల్స్ అమ్మేటప్పుడు బయటికి జనాలు వెళ్ళనివ్వకుండా గేట్లు వేసి, అంతకుముందు గేట్లు ఇప్పించేవాళ్ళు ఇంటర్వెల్ టైంలో గేట్లు ఇప్పించి బయటికి వెళ్ళి అందరూ కొనుక్కుంటుంటే పేదవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు కొనుక్కుంటుంటే వాళ్ళని కూడా కొనవ్వకుండా వాళ్ళని బయటను పెట్టి గేట్లు బంద్ చేసి అందరూ థియేటర్లోనే కొనుక్కున్నట్టుగా చేస్తే అప్పుడు వీళ్ళంతా ఏంటో ప్రజలు థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు బయట ఆశలు పోసేస్తాండ్రండి, రోడ్లంతా కొంపైపోతున్నాయండి, రోడ్లు కొంపైపోతున్నాయి, అందుకే మేము గేట్లు వేసేయాలండి అని చెప్తూ ఆ ప్రెసిడెంట్కి చెప్తే అతను నచ్చ చెప్పి అతనికి ఎంతో కొంత మొత్తం చెప్పి ఆ రోజుకి అలా క్లోజ్ చేసి మళ్ళీ అలా చేస్తారు. ఈ రోజున ఏంటంటే సపరేట్ రాష్ట్రం సపరేట్ అయిందంట. అప్పుడు కూడా థియేటర్ యజమానుల్ని నెలకింత అనేసి కాంట్రాక్ట్ తీసుకునే హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళే ఈ చలామణి చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ థియేటర్లు అంతా వాళ్ళు 4-5 కలిపి మాకు ఇన్ని థియేటర్లు కావాలని ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటూ ఆ థియేటర్లు అంట అన్ని వాళ్ళు తయారు చేసిన సామాన్లు ఇక్కడ అమ్మడము, ఇంకా వేరే బయటికి సామాన్లు అమ్మడానికి వీలు లేదు అని చెప్తూ థియేటర్ యజమానులకి అందరికీ చెప్తూ ఆ విధంగా అమ్మడం చాలా అన్యాయంగా. ఇది మాత్రం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని పేద ప్రజలందరూ శుభ్రంగా వినోద కార్యక్రమంకి వెళ్ళే వాళ్ళకి హ్యాపీగా ఉన్నట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. విశాఖల నుంచి కూడా ఒక ఆ నలుగురు అంటున్నారు కదా, ఏ నలుగురు సార్? ఇది వ్యవస్థీకృతంగా జరుగుతున్న విషయం అండి, అందరికీ తెలిసిందే. నేను పేపర్లో చదివిందే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి దిల్ రాజు గారు, వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి అని, అలాగే మన వెంకటేష్ వాళ్ళ అన్నయ్య సురేష్ అని, అలాగే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పీవీపీ, ఐ థింక్ పీవీపీ అన్న ఆయనకి విజయవాడలో మాల్ ఉంది అదే పేరుతోటి, అదే ఆంబ్లం తోటి, అదే లోగో తోటి. ఆయన పేరు పొట్లూరి వరప్రసాద్. ఆయన గతంలో పోటీ చేసి ఎంపీ కింద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. బట్ ఆయన సినిమా ఇండస్ట్రీతో చాలా పరిచయం ఉంది. నాగార్జున గారితో 2-3 సినిమాలు కూడా తీశారని నాకు గుర్తు. అయితే వీళ్ళందరూ సినిమాలు తీయడం, సినిమా కథ, సినిమా ప్రొడక్షన్ వాటన్నిటిని వదిలేసి ఈ స్నాక్స్, ఈ కూల్ డ్రింక్స్, ఈ మేనేజ్మెంట్, పార్కింగ్ అలాంటి వాటి మీద పడ్డారు. చాలా దురదృష్టకరం. వీటిని డెఫినెట్లీ ఖండిస్తూ ప్రభుత్వం వీటి మీద సత్వరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం. అండ్ ఇటువంటి మళ్ళా జరగకుండా ఒక న్యాయ వ్యవస్థగా కూడా మేము మా తరపు నుంచి మేము పోరాడతాం. ఇదే మల్టీప్లెక్స్ థియేటర్ లో, అందుకే మన తెలుగు సామెతలో చెప్పుకోవాలి అంటే కూర రేటు కన్నా మసాలా రేట్ ఎక్కువైపోయిందని. సో టికెట్ రేట్ కన్నా ఈ స్నాక్స్ రేట్లు లోపల గోప గేయం అనిపిన సందర్భం. ఈ రేట్ల పట్ల ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి లీగల్ గా మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పోరాట సమితి నుంచి లీగల్ గా ఏ విధంగా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? లేదండి, హైకోర్టులోని మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ప్రొసీడ్ అవుతాము. అయితే బిఫోర్ వి గో ఇంటు వి నాక్ ద డోర్స్ ఆఫ్ హైకోర్ట్, వీ వాంట్ టు గివ్ ఎ ఛాన్స్ టు అవర్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ విచ్ సీమ్స్ టు బి proactive.
proactive to the demands made by the people, including association like ours, which when we make a demand, we are certainly hoping that they will respond. Of course, in the event they don't respond in line with the expectations of the people, then we have no other option but to knock the doors of High Court. Of course, when we go to High Court, we will go with all the evidences, all the opinions, all the feedback, and we will definitely take it up and we'll ask High Court to give directions to the government of Andhra Pradesh to suitably take action and also make sure that the people do not get taken for an advantage and people do not get taken for a ride, and everybody will have a smoother experience. That is our main intention, and we will be taking this action very forcefully and very quickly. So first opportunity goes to government. Government has to probably come out with a press statement saying that they are taking action, and వాళ్ళు యాక్షన్ తీసుకోపోకుండా ఉన్నట్టుగైతే మాత్రం మా తరపు నుంచి మా యొక్క పోరాటం చాలా తీవ్రంగా ఉంటుందని, అందులోని మా లాయర్లందరూ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మా పోరాటం ఉంటుంది. ఇది ప్రస్తుత పరిస్థితి ఏవైతే ఉందో ఆ నలుగురు దిల్ రాజు, అలాగే సురేష్ బాబు, ఇలా కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ కూడా సినీ ఇండస్ట్రీని చేతుల్లోకి తీసుకొని మూవీ ఫీల్డ్ ని శాసిస్తా ఉన్నారు. సో ఇది వీరి పప్పులు ఆంధ్ర రాష్ట్రంలో ఉడకవంటూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పోరాట సమితి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇదే గనక కంటిన్యూ గనక జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనే ఉద్యమం తప్పదు. ఇదే విధంగా మేము కోర్టును కూడా ఆశ్రయించి తగు న్యాయం చేసే దిశగా ప్రభుత్వాన్ని కూడా సవివరంగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్ర థియేటర్లు అన్ని కూడా వాళ్ళు తీసుకొని ఇష్టానుసారంగా నడుపుతా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపడతా ఉంది. ఈ చరిత్రలు మరింత ముమ్మరంగా ఉండాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత సినీ ఫీల్డ్ కూడా విడిపోవాలంటూ కూడా వీళ్ళు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీరు ఎంత పోరాటాలు చేసినా ప్రేక్షకుడికి సంపూర్ణ విజయం దక్కాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్రు, సుమన్ టీవీ, విశాఖపట్నం.